కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఒక పిలుపునిచ్చింది. 4-5 తారీఖుల్లో ఒక నిరసన ప్రదర్శన, అలాగే 8-9లో ఒక నిరసన, 12వ తారీఖు ఒక నిరసన, 4వ తారీఖున వారు మేనిఫెస్టోని, సూపర్ 6 డాక్యుమెంట్స్ని ధ్వంసం చేసి దహనం చేసేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా 8-9 తారీఖుల్లో టౌన్ హాల్లో సమావేశాలు పెట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా వాగ్దానాలను భిన్నంగా వ్యవహరించిందో వాటిని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం, ఫోటో ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిన్న 12వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రదర్శన. ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిగాయి. అన్ని కార్యక్రమాలు బాగా జరిగాయి. కానీ నిన్న నిరసన కార్యక్రమం మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకి పెద్ద కాన్ఫరెన్స్ బిల్డప్ చేసేటటువంటి కార్యక్రమం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే రాబోయేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అనేటువంటి కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ, న్యూట్రల్ పబ్లిక్లోనూ కలిగేటటువంటి విధంగా నిన్న నిరసన ప్రదర్శనలు జరిగాయని చెప్పడంలో ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఇక రెండో వైపును చూస్తే కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, వీరు మా కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఈ 2 సంవత్సరాల్లో పరిపాలన చేసిందని కానీ, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిందని కానీ చెప్పుకునే పరిస్థితి లేదు. బాగా డబ్బులు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటన ఇవ్వటం తప్ప దానికి కావలసినటువంటి పద్ధతుల్లో ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం లేదు, అలాగే జనసేనకి చంద్రబాబు అంటే నమ్మకం లేదు. అయితే ఇక్కడ జనసేన అంటే నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం ఉంటే ఉండొచ్చు, కానీ కింద క్యాడర్లో మాత్రం తెలుగుదేశం మీద ఏ విధమైన నమ్మకం లేకపోకుండా ఘర్షించుకునేటటువంటి వాతావరణం ఉంది. అందువల్ల ఈ ముగ్గురు కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో, నియోజకవర్గాల్లోనో అద్భుతమైన పరిపాలన చేశాము, అన్ని హామీలను నెరవేర్చామని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి కనపడింది. ఒక విధంగా డల్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కూటమి కనిపిస్తూ ఉన్నది. ఇది ఒక విధంగా రాష్ట్రానికి ఒక శుభసూచకమని నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సంకేతాలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి విధానాన్ని చూసి ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి విధానం ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇంక ఎలా ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో విపరీతమైన కాన్ఫిడెన్స్ పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కాన్ఫిడెన్స్ని ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ ముందుకు పోయేటటువంటి కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇకపోతే గుంటూరుకు వస్తే గుంటూరు 1 and 2 రెండిటిలోనూ ప్రోగ్రామ్స్ బాగా జరిగాయి. ఎంత బాగా జరిగాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి కార్యక్రమాలు ఈ 3 అని చెప్పాలి. 4వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు చాలా పెద్ద ఎత్తున కొత్త క్యాడర్ వచ్చి కలుస్తున్నారు. నిజం చెప్పాలంటే గుంటూరు 2 సుమారుగా 51,000 ఓట్లతో ఓడిపోయినటువంటి నియోజకవర్గం. కానీ ఇవాళ అలా లేదు, పెద్ద జోష్గా ముందుకు సాగుతూ ఉంది. ఇది గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఒక శుభసూచకమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా అంబటి రాంబాబు గారు పోలీసుల మీదకు దూసుకెళ్ళాడు, అంబటి రాంబాబు గారు పోలీసులు ఘర్షణ పడ్డాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది నాకు కూడా తెలుసు. నేను ఎక్కడ హద్దు మీరి ప్రవర్తించలేదు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాకపోతే వారికి మీడియా ఉంది కాబట్టి నేనేదో హద్దు మీరుతున్నానని, నేనేదో మాట్లాడుతున్నానని, నేను అగ్రెసివ్గా ఉన్నానని మాటలు మాట్లాడుతున్నారు, అభిప్రాయం కలగడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్న పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇవాళ డిఎస్సి అనే దాన్ని ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను దగ్ధం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. అన్ని చోట్ల తగలేశారు. కానీ గుంటూరు 2లో మాత్రం తగలేయకోకుండా దిష్టి బొమ్మను లాక్కుని ఫైట్ చేసి తీసుకువెళ్ళారు పోలీసులు. అవసరమా? పోలీసులకు దిష్టి బొమ్మని పట్టుకొని పారిపోవలసిన అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ధర్మమేనా? ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. 4వ తారీఖున గుజ్జనగూడలో మేము కార్యక్రమం పెడితే తెలుగుదేశం శ్రేణులు కూడా మాతో పాటు పోటీగా ఒక కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మను తగలేశారు. తగలేసిన రోజున పోలీసులు పక్కనే ఉన్నారు. తగలేయటానికి వాళ్ళే కారణంలా కనిపించారు, కాపలా కాశారు. జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మనైతే తగలేయచ్చు, కానీ
డిఎస్సి దిష్టిబొమ్మను తగలేయడానికి వీలేదని చెప్పడానికి మీకు మనసు ఎలా వస్తుంది? నైతికంగా అది కరెక్ట్ ఎలా అవుతుంది? ఆలోచించుకోండి. అంటే మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది అనుకూలించవచ్చు, కానీ పోలీస్ వ్యవస్థ అంతా అదే విధంగా అనుకూలిస్తే సమాజంలో పోలీసుల మీద గౌరవం ఎందుకు ఉంటుంది? ఒకసారి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. మా ఇంటి మీద దాడి చేస్తే దగ్గరుండి దాడికి సహకరిస్తారు, దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మను తగలేస్తుంటే సోద్యం చూసినట్టు చూస్తారు. డిఎస్సి దిష్టిబొమ్మను తీసుకెళ్ళి మేము తగలేస్తుంటే పోలీసులు మాతో కుస్తీలు పడి ఆ బొమ్మను తీసుకువెళ్ళి ఎక్కడో దాస్తారు. ఇది అవసరమా? గుండె మీద చెయ్యి వేసుకొని గుంటూరులో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది అయితే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలాగే వ్యవహరిస్తారు. అందరూ ఇలా వ్యవహరించడం సరైన విధానం కాదని కూడా చెప్పదలుచుకున్నాను. ఏం కాదు, మళ్ళా 3 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ మీరు మా దగ్గరికి వచ్చి పోస్టింగ్లకు వస్తారు, మాకు సెల్యూట్లు పెడతారు. కానీ న్యూట్రల్గా వ్యవహరించకపోతే మాత్రం మీరు కాస్త ఇబ్బంది పడతారని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. పక్షపాత ధోరణితో కార్యక్రమం చేస్తే భవిష్యత్తులో మీరైనా ఇబ్బంది పడతారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా చెబుతున్నాను. ఏది ఏమైనా ఈ 2 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంలో వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతుందనేటువంటి భావన వ్యాపించిపోయింది సర్వత్రా అని మాత్రం చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.